అలా సిద్ధయ్య బ్రహ్మంగారి మఠములో చేరి శిష్యుడిగా మారి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తుంటే దూదేకులోడొచ్చి మన తండ్రికి సేవలు చేయటమేమిటని గోవిందయ్య పోతులు రయ్యలు సిద్ధయ్య మీద ఎక్కడ లేని కోపాన్ని పెంచుకొని అతను చూసి ఒకనాడు తండ్రి ముందు తమ కోపాన్ని వెళ్ళగక్కుకున్నారు. ఆ ఇద్దరు కొడుకులు ఆవేశంతో ఊగిపోతుంటే బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి సిద్ధయ్య గురించి మీకెందుకు తొందర, నేను చూసుకుంటానుగా అని సమాధానం చెప్పగానే కొడుకులిద్దరూ కోపము చల్లారక మఠంలో ధ్యానం చేసుకుంటున్న సిద్ధయ్య దగ్గరికెళ్ళిండ్రు. ఆ గోవిందయ్య పోతులు రయ్యలు